హాయ్ అండి. నేను మీ శ్రీనివాసుని. నాగరం ముద్దు బిడ్డలందరికీ శుభోదయం. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలుసు, నేను యేసుక్రీస్తు ఫాలోవర్‌ని. ఓకే. నేను చిన్న విషయం చెప్తాను. మీరు ఈ వీడియో చూసేవారికి నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు కానీ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. ముఖ్యంగా అన్నిటికంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఏ ఊరికైనా వెళ్ళి, ఎవరితోనైనా యేసుక్రీస్తు గురించి చెప్తుంటే, ఇది మతం మార్పిడి అంటున్నారు. మతం మారుస్తున్నారు అని అంటున్నారు. నేను అడుగుతున్నానండి, మతం అంటే ఏమిటి? మతం అంటే దేనికి సంబంధించింది? దయచేసి మతము అనేది దానికి అర్థం తెలియకుండా క్రైస్తవుల మీద బురద పూయడం అనేది ఇది చాలా బాధాకరం అండి. దయచేసి మతం అంటే ఏమిటో నేను మీకు ఒక్క 2 ముక్కలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ, అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నించండి. గొప్ప గొప్ప మాటలేమి ఉండవు ఇందులో. చాలా సింపుల్, సింపుల్, సింపుల్. ఓకే. రైట్. ఇదేమిటండి? పెన్ను. ఓకేనా? పెన్ను. దీని ఖరీదు రూ. 10. మా ఫ్రెండ్ ఒకడు కిరాణా జనరల్ స్టోర్ వెళ్ళి, స్టేషనరీ కిరాణా జనరల్ స్టోర్‌లో ఎక్కడనో అక్కడ వెళ్ళి పెన్ను కొనుక్కొని మంచిగా సరదాగా కూని రాగాలు తీసుకుంటూ వస్తున్నాడు. నేను వెళ్ళి, "అరేయ్! ఎక్కడికి వెళ్ళావురా?" అన్నా. "లేదన్నా, రూ. 10 పెన్ ఇది. కొనుక్కొని వస్తున్నా. రేపు ఎగ్జామ్ కదా, రాసుకోవడానికి పెన్ను లేదని కొనుక్కొని వస్తున్నానన్నా. రూ. 10 పెన్ను ఎలా ఉందన్నా" అన్నాడు. నేను అన్నాను, అదే రూ. 10 పెడితే ఇంకో రకమైన పెన్ను ఉంది. ఆ పెన్ను గురించి నేను వివరించాను. ఖరీదు సేమ్ రూ. 10. నేను చెప్పే పెన్ను నువ్వు కొంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? దీనికంటే ఎక్కువ రోజులు మన్నుతుంది. ఎక్కువ రోజులు వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. ఈ పెన్ను, నేను చెప్పిన పెన్నుతో నువ్వు రాస్తే అలాంటి గ్రిప్ కలిగిన పెన్ను ఇంకొక పెన్ను దొరకదు నీకు. అది నువ్వు ఎక్కడ పెట్టు, ఎలా పెట్టు, టేబుల్ మీద పెట్టు, ఉల్టా పెట్టు, పల్టా పెట్టు, ఆ పెన్ను కక్కదు. ఇక్కడ పెట్టుకోవడానికి ఇట్లా పెడితే ఇట్లా గుంజితే రానే రాదు. అది చాలా జాగ్రత్తగా తీయాలి అది. అంటే నువ్వు ఎగిరినా, దునికినా, ఎక్కడ మర్చిపోయి మర్చిపోయి ఉన్నా కూడా అది పట్టుకొని అలాగే ఉంటుంది ఆ పెన్ను. నెంబర్ 3, చాలా అందంగా ఉంటుంది. ఇదన్నా ప్లెయిన్గా ఉంది కానీ నేను చెప్పబోయే పెన్ను చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ సేమ్ ఖరీదు రూ. 10 అని. ఈ పెన్నుకు ఆ పెన్నుకు నేను ఏం చేశానంటే డిఫరెంట్ చూపించాను. దీనికంటే అది 100 రెట్లు పెట్టని చెప్పేసి, 100 రెట్లు నయం, ఈ పెన్ను కంటే ఆ పెన్ను చాలా 100 రెట్లు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి నేను చెప్పాను. వాడు వెంటనే ఆ మాట వినగానే సంతోషించి వెళ్ళి అక్కడి నుంచి అటే మళ్ళీ కిరాణా జనరల్ స్టోర్కి వెళ్ళి, అదే స్టేషనరీ షాప్కి వెళ్ళి, అన్న, ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. రూ. 10లో ఇంకొక పెన్నును చూసావా, పలానా పెన్ను, ఆ పెన్ను కావాలి, ఈ పెన్ను వాపస్ తీసుకో అని వాపస్ ఇచ్చేసి ఆ పెన్ను తీసుకున్నాడు. ఏంది బాబు, ఇప్పుడే కదా నువ్వు తీసుకుంది, మళ్ళీ ఏమైందంటే, నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నాను అన్నాడు.
మతము అనగా అభిప్రాయము అని అర్థం. అభిప్రాయాన్ని మార్చుకునే హక్కు నీకుంది. నీకు ఏది మేలుకరమైందో, ఏది శ్రేష్టమైందో, ఏది నీకు హాని కలగకుండా సంతోషం, శాంతి, సమాధానం అవన్నీ నీకు రావడానికి ఏ మార్గమైతే నీకు మేలుకరమైంది అనుకుంటుందో ఆ మార్గంలో నువ్వు వెళ్ళడానికి నీకు స్వేచ్ఛ ఉంది. నీవు అభిప్రాయాన్ని మార్చుకునే హక్కు నీకుంది. మతము అనగా అభిప్రాయము అని అర్థం. ఓకేనా? ఇప్పుడు వాడు వెళ్ళి ఏమన్నాడో తెలుసా? ప్లీజ్ నాకు ఆ పెన్ను ఇవ్వండి, ఈ పెన్ను వాపస్ తీసుకోండి, దీని ఖరీదే దాని ఖరీదు కదా, దాని ఖరీదు దీని ఖరీదు సేమ్ కాబట్టి ఈ పెన్ను వద్దు, నేను మతం మార్చుకుంటున్నాను, ఆ పెన్ను నాకు ఇవ్వండి అన్నాడు. మతము అనగా అభిప్రాయము అని అర్థం. వినడం వల్ల మనిషికి విశ్వాసం కలుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ మంచి పెన్ను గురించి నీకు చెప్పకపోతే ఇదే పెన్నుతో ఎన్ని కష్ట నష్టాలు పడేవాడివో. వినడం వల్ల నీకేం పాపం ఉండదు, దోషం ఉండదు. చెప్పడం వల్ల నీకు మేలు కలగడానికి నేను చెప్తున్నాను. అర్థమైందా? నీకు మేలు కలగడానికి నేను చెప్తున్నాను. చెప్పడం వల్ల నాకేం పాపం కాదు, నాకేం దోషం కాదు. లేకపోతే రాత్రి ధనవంతులు లక్షాధికారిని అయిపోను జస్ట్ చెప్పినంత మాత్రాన. ఏమవుతుందంటే నా ఎదుటి వ్యక్తి మేలు కోరి నేను ఏదైతే నేను అనుభవిస్తున్నానో ఆ పెన్నుతో, ఆ 10 రూపాయలు గల పెన్నుతో నేను ఏదైతే నేను సంతోషంగా అనుభవిస్తున్నానో అదే అతనికి చెప్పాను నేను, ఇది తీసుకోరా అని. విని అతడు వెళ్ళి తన మతాన్ని మార్చుకొని ఆ పెన్ను తీసుకున్నాడు. ఇప్పుడు సంతోషంగా హ్యాపీగా దీనికంటే 100 రెట్లుగా సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. అన్నాడు, ఏమైందిరా ఓకేనా అంటే, అన్నా ఆ రోజు నేను మతం మారకపోతే నాకు ఈ పెన్ను దక్కేది కాదన్నాడు. చూసావా ఎంత సమాధానం, ఎంత శాంతి, ఎంత నెమ్మది, ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆ పెన్నుతో. లేకపోతే అంగీ ఖరాబ్ అయ్యేది, లేకపోతే పెన్ను ఎక్కడో పడిపోయేది, లేకపోతే సరిగ్గా దులిపి ఆ గ్రిప్పు సరిగా లేక అక్షరాలు సరిగా రాక నానా తంటలు పట్టేవాడు. ఓకేనా? ఇప్పుడు నేను మేలుకరమైన మార్గం చెప్పడం వల్ల, మేలుకరమైన వాటిని గురించి చెప్పడం వల్ల తన మతాన్ని మార్చుకొని స్వచ్ఛమైన పెన్ను తెచ్చుకున్నాడు. అలాగే ఈనాడు క్రైస్తవులు కూడా మేలుకరమైనది చెప్తున్నారు. అదేమిటి అంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు. ఇతని వల్ల మనకు నిత్య జీవం దొరుకుతుంది. ఇతని వల్ల మనకు ఆత్మ అగ్ని నుండి దాటివేయడానికి అవకాశం ఉంది. మనం చేస్తున్న ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కనీసం రోజుకు ఒక్క అబద్ధమైన అర్థం. అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అబద్ధం పెద్ద పాపమే కాదని నీకు అనొచ్చు, కానీ దేవుని లెక్క వేరే ఉంటుంది. ఎందుకు నేను అబద్ధం ఆడితే అతనికి ఏం లెక్క అంటే, నువ్వు పుట్టింది దేవుని స్వరూపంలో పుట్టావు. దేవుడు నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. తన స్వరూపము అగ్నిపాత్ర కాకూడదు. దేవుని యొక్క స్వరూపము నీలో ఉంది కాబట్టి నీవు అగ్నికి ఆహుతి అయిపోతే దేవునికి అవమానకరం. అర్థమైందా? నీవు ఏదైనా నేరం చేసినా, పాపం చేసినా, ఏదైనా ఘోరమైన మరి వ్యర్థమైన ఏదైనా చేసి 10 మందిలో పడితే తండ్రి నిన్ను కాపాడుకోకుండా ఉంటే ఆ తండ్రికి చాలా అవమానం. అయ్యో కొడుకుకి ఇలాంటి శిక్ష పడుతున్న తండ్రి ఏం పట్టించుకుంటలేడంటే తండ్రికి అవమానం. కుమారుడు ఏదో ఒకటి చేస్తుంటాడు, తెలియక చేస్తుంటాడు, కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రిది ఉంటుంది, ఆ పరమ తండ్రి. అర్థమైందా? ఈ భూ సంబంధమైన తండ్రికి ఇన్ని బాధ్యతలు, బరువులు ఉంటే తన స్వరూపంలో పుట్టిన దేవునికి ఇంకెంత బాధ్యత ఉండాలి. కాబట్టి దేవుడి గురించి సువార్తను ప్రకటించడం అనేది మానవుని యొక్క హక్కు.
అర్థమైందా? ఏంటి హక్కు అంటే ఇది మతాన్ని అంటే దేవుళ్ళకు సంబంధించినది కాదు. మతము అనేది దేవుళ్ళకు సంబంధించినది కాదు. అది వ్యక్తిగతమైనది. సరే, రాజ్యాంగం కూడా ఇచ్చింది హక్కు. దానికంటే ముందుగా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ప్రతి మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. తన అభిప్రాయాన్ని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. తనకు నష్టం జరుగుతుంది అంటే అభిప్రాయాన్ని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. తనకు మేలు జరుగుతుందంటే అభిప్రాయాన్ని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. అది మానవుని యొక్క స్వేచ్ఛ, దేవుడిచ్చింది అది. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. నెంబర్ 2, సరే నీకు స్వేచ్ఛ ఇచ్చారు, మరి హిందువులకు ఎందుకు చెప్తున్నావు? నీ దేవుడి గురించి నీ వాళ్ళకు చెప్పుకో, నీ ఇంట్లో ఉంచుకో అని కొంతమంది అంటున్నారు. చూడండి, మానవుడు ప్రాణాత్మ శరీరంలోతో సృష్టించబడ్డాడు. ప్రాణము, శరీరము, ఆత్మ ఈ 3 కలిస్తేనే మనిషి అయ్యాడు. దేవుడు మట్టి చేత మానవుని చేసి తన నాసికా రంధ్రంలో జీవాయువును ఊదగా మనిషి జీవాత్మ ఆయను అని ఉంది. చూడండి, నేను జీవాత్మను. ఓకేనా? నాలో ప్రాణము, శరీరము, ఆత్మ 3 ఉన్నాయి. నీలో 3 ఉంటే దేవుని స్వరూపానికి సంబంధించిన మనిషివి నువ్వు. నీకు సువార్త తప్పకుండా చెప్పాలి. ఒకవేళ లేదు మేము హిందువులమండి, నేను ముస్లిమ్స్లండి, నేను వేరే మతస్థులండి, నీకు 3 ఉన్నట్టుగా నాకు 3 లేవు, నాలో ఆత్మ లేదు, లేదా నాలో శరీరం లేదు, లేదా నాలో ప్రాణం లేదు అని ఏదో ఒకటి తేడా చూపించు, మీకు చెప్పం మేము. నీకు సువార్తను ప్రకటించాం. కానీ మనిషి అన్నవానికి 3 ఉంటాయి: ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ 3 కలిగిన వాడే దేవుని స్వరూపంలో సృష్టింపబడినవాడు. అది నువ్వు క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువు అయినా, సిక్కు అయినా, ఇంకా ఇతర మతాలలో ఏ మతస్థుడైనా సరే, మానవుడు అనేవాడు ఖచ్చితంగా దేవుని స్వరూపంలో పుడతాడు. కాబట్టి అతనికి ప్రాణాత్మ శరీరములు 3 ఉంటాయి. కాబట్టి ఆత్మ నరకానికి పోకుండా ఉండడానికే ఈ సువార్త. నువ్వు చెప్పు, మా హిందువులో ఇంతమంది ఉన్నారండి, మా హిందువులలో ఎవ్వరికి కూడా ఆత్మ లేదని నువ్వు చెప్పగలవా? లేదా ప్రాణం లేదని చెప్పగలవా? లేదా శరీరం లేదని చెప్పగలవా? నో. దేవుడు చెప్పాడు, తన స్వరూపంలో ఉన్న మానవులు నా వద్ద నుండి చెదిరిపోయారు పాపం చేసి. వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ప్రకటించడం వరకే క్రైస్తవుని యొక్క పని. బలవంతంగా లాక్కొని వచ్చేటట్టు దేవుడు చెప్పలా. వెళ్ళండి, లోకంకి వెళ్ళి అందరినీ లాక్కొని రండి, బలవంతంగా తాడుబెట్టి రాక్కొనండి చెప్పలేదు. సువార్తను ప్రకటించండి అన్నాడు. ప్రకటించడం వల్ల నీకు మేలే కానీ కీడైతే ఉండదు. అది నీ ఇష్టం. ఇదిగో నేను బిర్యానీ వండానండి, తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను, తినలేకపోతే లేదు. అర్థమైందా? నీకు ఇష్టమైతే టేస్ట్ చేయి, లేకపోతే లేదు. అంతేగాని బలవంతంగా అది తీసుకొచ్చి నీ నోట్లో వరకు ఒక్కరు. అందుకే దేవుడు అన్నాడు, రుచి చూసి నన్ను తెలుసుకో అన్నాడు. నాగారం యొక్క ముద్దు బిడ్డలందరికీ ఈ వీడియో ప్రతి ఒక్కరు వినాలి. అర్థమైంది కదా? మతం అంటే ఇంకెప్పుడు కూడా క్రైస్తవుల్ని మతం మారుస్తున్నారండి అని అనకండి. మతం అంటే దేవుళ్ళకు సంబంధించినది కాదు, అది వ్యక్తిగతమైనది. స్పిరిచువల్స్, ఆధ్యాత్మికమైన అభిప్రాయం అది. ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను క్రైస్తవుడిగా నేను చెప్పాను, అతడు మతం మార్చుకుంటాడు అంటే మనసు అభిప్రాయం మార్చుకుంటాడు. ఇంకోరు చెప్పారు అనుకో, ఇంకోరు కూడా అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. వేరే వాళ్ళు చెప్తే వేరే వాళ్ళ దగ్గర కూడా నిజమే కదా, ఇది బాగుందంటే మా అభిప్రాయం మార్చుకోవచ్చు. అతనికి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. కాదనడానికి మనవాళ్ళు చెప్పడం వరకే మన పని. మంచి ఏదో చెడేదో 2 దారులు ఉన్నాయి, ఒక దారి వెళ్ళిపోతే నష్టపోతాం, ఒక దారి పోతే లాభం పొందుతామని చెప్పడం వరకే మనిషి యొక్క పని. వినడం, లేకపోతే తీసిపడేయడం, నమ్మడం, నమ్మకపోవడం, అది నీకు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ, అది నీ హక్కు, నీ అభిప్రాయం అది. ఓకేనా? ఈ వీడియో చాలా లెంత్గా ఉండిపోయింది, సారీ, ఏమనుకోవద్దు. ఇది మతము అంటే ఏమిటో మీకు అర్థం కావడానికి నేను చెప్పాను. ఓకేనా? మతం అనేది దేవుళ్ళకు సంబంధించినది కానే కాదు, అది వ్యక్తిగత మనిషికి సంబంధించింది. అది అభిప్రాయము, మనిషి యొక్క అభిప్రాయానికి సంబంధించింది.
సొంత పని అది, నీ స్వేచ్ఛ, నీ హక్కు అది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే షేర్ చేయండి. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. బాయ్ అండి. బాయ్.